Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 146. చేసింది ఎవడైనా సరే వాడి మృత్యువుని వాడే కొని తెచ్చుకోవడానికి చేశాడు. దాన్ని నా నుంచి దూరం చేయాలనుకున్నందుకు నా పేరెంట్స్ని లెక్క చేయలేదు నేను. అలాంటిది వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు. ఇకపైన చూపిస్తాను కర్ణ వసుసేన అంటే ఎవరో అని అన్నాడు కర్ణ. మరైతే దీన్ని ఇంకా ఇక్కడ ఉండనివ్వడం ఎందుకు? బయటికి పంపించేద్దామని విరాట్ వెళ్ళబోతుంటే నో. దక్షలాగా యాక్టింగ్ చేయడానికి పాప చాలా ట్రై చేస్తుంది. ట్రై చేయనివ్వు. ఇది నా దగ్గర ఉంటేనే దక్ష ఎక్కడుందో కనిపెట్టడానికి వీలవుతుంది. ఇది లేకపోయినా కనిపెట్టడం ఈజీ, కాకపోతే ఇంకొంచెం త్వరగా అవుతుంది అని అన్నాడు కరుణ. మీ గురించి దీక్షిత కంగారు పడుతుందిరా. దానికి విషయం చెప్పకుండా అడ్వర్టైజ్మెంట్ పనుందని చెప్పి మన మామని అత్తని తన దగ్గర వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఒకవేళ దక్షతో మాట్లాడాలి అంటే ఏం చెప్పను? ఈ పిల్ల ఇలాగే తేడా తేడాగా దాంతో కూడా మాట్లాడిందంటే అది మనలాగా కాదు, జగజ్జంత్రి ఈజీగానే అది దాని చెల్లెలు కాదని గుర్తుపట్టేస్తుంది అని విరాట్ చెబుతూ ఉంటే, నేను రావడానికి ఒక 1 వీక్ పడుతుంది, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, రెగ్యులర్గా కాల్ చేయలేను అని చెప్పు. దీక్షిత కాల్ చేస్తే నేను మేనేజ్ చేస్తాను అన్నాడు కర్ణ. విరాట్ సరే అన్నట్టు తలాడించి పాపంరా దక్ష ఈ దుర్మార్గుల దగ్గర, ఈ దరిద్రుల దగ్గర ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో, నువ్వు వచ్చి తీసుకెళ్తావని ఎంత వెయిట్ చేస్తుందో ఏంటో అనగానే కర్ణ గట్టిగా కళ్ళు మూసుకుని ఛా, పక్కనే ఉండి దాన్ని చూసుకోలేకపోయాను. నేను బ్రతికుండి వేస్ట్ అనగానే నీకేమైనా జరిగితే దక్షని ఎవరు కాపాడతారు? నా కోసం వెతుక్కుంటూ ప్యారిస్ వరకు వచ్చావు, బాగానే ఉంది బావా. కానీ నా బంగారు కొండ నా కోసం దిగులు పడి తనని తాను బాధ పెట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు బావా అని అది అడిగితే నన్నేం సమాధానం చెప్పమంటావు అని అడిగాడు విరాట్. కర్ణ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ దక్ష ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉంటేనే అతనికి పిచ్చెక్కిపోతుంది. ఆమె తన దగ్గరే ఉండాలి, తనకి సమీపంగానే ఉండాలి, తన కంటికి కనిపించేంత దూరంలోనే ఉండాలి అనుకునే స్వార్థపరుడు అతను. ఎస్, ఐఎమ్ సెల్ఫిష్. ఐ వాంట్ హర్ నియర్ మీ. ఐ వాంట్ హర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ అనుకుంటూ ఉండగా మనం ఇక్కడే ఉంటే ఆ డూప్లికేట్ దక్షకి అంటున్న విరాట్ వైపు చూసి డోంట్ డేర్ టు కాల్ దిస్ ప్లాస్టిక్ రోబో విత్ దట్ నేమ్ అనగానే సరే సరే దక్ష పేరుతో ఈ డూప్లికేట్ అమ్మాయిని పిలవను కానీ మనం ఇలాగే గొడవ పడుతుంటే ఆ అమ్మాయికి డౌట్ వస్తుంది. దానివల్ల డేంజర్ దక్షకి. కాబట్టి మనం కూడా వాళ్ళు డ్రామాతో ఒక ఫ్లోలో వెళ్ళాలి. అలా నటిస్తూనే దక్ష ఎక్కడుందో తెలుసుకోవాలి అన్నాడు విరాట్. కర్ణ బయట విండో నుంచి కనిపిస్తున్న ఆ డూప్లికేట్ అమ్మాయిని చూస్తూ కోపంగా ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉంటే కంట్రోల్ కర్ణ కంట్రోల్. ఇప్పుడు ఈ అమ్మాయి అవసరం చాలా ఉంది. మనం కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. వన్స్ దక్ష మన దగ్గరికి వచ్చాక అప్పుడు దీని సంగతి, దీన్ని పంపించిన వాళ్ళ సంగతి ఏం చేయాలో ఆలోచిద్దాం అని కన్సోల్ చేశాడు విరాట్. కర్ణ కళ్ళు గట్టిగా మూసుకుని తన కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు లోపలికి వెళ్తే కర్ణ ఆవేశంతో ఏం చేస్తాడో అని టెన్షన్ పడి లోపలికి వెళ్ళి దక్ష, నేను కర్ణ బయటకెళ్ళొస్తామనగాని దక్ష వెనక్కి తిరిగి చూసి సరే అన్నట్టుగా తలాడించింది. కానీ ఆమె ఫేస్లో ఎలాంటి ఎమోషన్స్ లేకపోవడంతో విరాట్ కూడా ఉన్న ఆ 10% అనుమానాన్ని తొలగించి తను 100% దక్ష కాదు అన్న నిర్ణయానికి వచ్చాడు. విరాట్ కూడా చిన్నగా తలాడించి కర్ణ చేయి పట్టుకుని హోటల్ రూమ్ దగ్గర నుంచి బయటికి లాక్కుని వెళ్ళిపోతే వాళ్ళిద్దరిని చూసి ఒక సస్పీషియస్ స్మైల్ ఇచ్చింది ఆ అమ్మాయి. బయటికి తీసుకొచ్చిన విరాట్ అసహనంగా కూర్చున్న కర్ణ వైపు చూసి దక్ష ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అనగాని ప్యారిస్ కాప్స్కి ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేశాను, వాళ్ళు ఎలాగైనా వెతుకుతారు అంటూ ఏదో గుర్తొచ్చినట్టు తన పాకెట్లో ఉన్న తన మొబైల్ బయటికి తీసిన దక్ష కాంటాక్ట్ ఓపెన్ చేశాడు. మైన్ అని ఉన్న కాంటాక్ట్ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటే నువ్వు ఇలా డీలా పడ్డం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కర్ణ. నీ ప్రేమ చాలా గొప్పది. దాన్ని ఇలా దేవుడు అర్ధాంతరంగా ఎక్కడికి తీసుకు వెళ్ళిపోడు. దక్ష ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది అన్నాడు.
ఉంటుంది. నన్నొదిలేసి వెళ్ళిపోతే నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి మరీ దాని అంతు చూస్తాను కదా! అనగానే కర్ణ మాటలకి విరాట్‌కి నవ్వొచ్చి, అవును. ఒకవేళ నిన్నొదిలేసి వెళ్ళిపోతే అలాగే నువ్వు కూడా వెళ్ళి దాన్ని ఎక్కడున్నా వెతికి మరీ తెచ్చుకో అని ప్రేమగా స్నేహితుడి భుజం తట్టాడు విరాట్. ఈలోపు దీక్షిత దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఏదో దయ్యాన్ని చూసినట్టుగా ఆ నెంబర్ వైపు కంగారు పడుతూ చూస్తుంటే కర్ణ మొబైల్ రింగ్ అయిన సౌండ్‌కి విరాట్ వైపు చూసి విరాట్ మొహంలో కనపడుతున్న భయానికి డౌట్‌గా కాలర్ ఐడీ చూసి కాల్ లిఫ్ట్ చెయ్యి డార్లింగ్ అని అంత ప్రేమగా కాంటాక్ట్ నేమ్ సేవ్ చేసుకొని అంత స్కారీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావేంటి అని అడిగాడు చిరాకుగా. అరేయ్! నిజంగా ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు దాని నంబర్ చూస్తే ఎక్కడా లేని రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది గానీ, ఇప్పుడు దాని నంబర్ చూస్తుంటే భయం వేస్తుందిరా. ఫోన్ లిఫ్ట్ చేయగానే దక్ష ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని అడుగుతుంది. నాకు తెలుసు ఇంకాసేపటికి నీకు కాలొస్తుంది అనగానే, కర్ణ ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడే విరాట్ మొబైల్‌లో కాల్ కట్ అయిపోయి 10 నిమిషాలకి కర్ణ మొబైల్ రింగ్ అయ్యేసరికి, అదిగో చెప్పాను కదా! దానికున్న తొందర ప్రపంచంలో ఎవరికీ ఉండదు అనగానే, కర్ణ కాల్ రిసీవ్ చేసుకొని హలో దీక్షిత చెప్పు అన్నాడు. నేను చెప్పడం ఏంటి? మీరే చెప్పాలి. 2 డేస్ నుంచి విరాట్ కాల్ చేస్తుంటే మీరెందుకు కాల్ రిసీవ్ చేసుకోలేదు అనగానే, కొంచెం బిజీగా ఉన్నాను దీక్షిత అనగానే, సరే ఒకసారి మా చెల్లెలికి ఫోన్ ఇస్తారా? అనగానే, కర్ణ విరాట్ వైపు చూసేసరికి, చూసావా అన్నట్టుగా విరాట్ చూసేసరికి, నేను బిజినెస్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్ దగ్గరున్నాను. తను రూమ్‌లోనే ఉంది అనగానే, దీక్షిత అనుమానంగా కళ్ళు చిన్నవి చేసింది. మీరు దాన్ని ఒంటరిగా రూమ్‌లో వదిలేసి బిజినెస్ మీటింగ్‌కి వెళ్ళిపోయారా? అనగానే, అమ్మ దీని బ్రెయిను అనుకున్నాడు విరాట్. అవును. నిన్న తీసుకువెళ్ళాను. బోర్ కొడుతుందని గొడవ చేసింది. అందుకే రూమ్‌లో రెస్ట్ తీసుకోమని చెప్పాను అనగానే, మరి దాని మొబైల్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎన్ని సార్లు కాల్ చేసినా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది అనగానే, తనది ఇండియన్ సిమ్ కదా! ఇక్కడ వర్క్ చేయదు. నాకు బిజినెస్ పర్పస్ మీద సిమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అందుకే నా కాల్ కనెక్ట్ అయింది అని అన్నాడు. కానీ నేను చేసింది మీ పాత నంబర్‌కే కదా! అని అంది దీక్షిత అయోమయంగా. నా సిమ్ అన్ని కంట్రీస్‌లో వర్క్ అవుతుంది అని చెప్పడంతో, ఇట్స్ ఓకే. ఒకసారి రూమ్‌కి వెళ్ళాక దక్షతో మాట్లాడించండి. ఎందుకో తెలీదు నాకు నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అది సంవత్సరం ముందు వెళ్ళిపోయే ముందు ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో అలాంటి ఫీలింగ్ వస్తుంది అంది. కర్ణ కళ్ళు, విరాట్ కళ్ళు 2 చెమ్మచేరి మెరుస్తూ ఉన్నా పాపం ఆ దృశ్యం అప్పుడు దీక్షిత చూడలేకపోయింది. ఒకవేళ వీడియో కాల్ అయ్యుంటే ఇద్దరు దొరికిపోయేవాళ్ళు. "ఏం మాట్లాడరేంటి కర్ణ గారు" అనగానే, "నేను రూమ్‌కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఒకవేళ త్వరగా వెళ్తే చేపిస్తాను" అంటూ కాల్ కట్ చేసి ఫ్రస్ట్రేషన్‌తో ఫోన్ విసిరికొట్టబోతుంటే ఫోన్ పట్టుకున్నాడు విరాట్. మన కోపం, మన ఫ్రస్ట్రేషన్ వస్తువుల మీద చూపిస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నావా? నాకు తెలిసి నీ ఒక్కడి నెంబర్ మాత్రమే దక్షకి నోటికొచ్చేంత గుర్తుండొచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని నీకు ఫోన్ చేస్తే బావుంటుంది. ఒకవేళ ఫోన్ పగిలిపోతే ఏం చేస్తావురా? అనగానే ఫోన్ పగిలిపోయినా సిమ్ ఉంటుంది కదా! అని అన్నాడు కర్ణ సీరియస్‌గా. నువ్వు ఇప్పుడున్న చిరాకుకి, దాని గురించి ఆలోచిస్తున్న సిట్యుయేషన్‌కి ఇంకొక ఫోన్ కొని సిమ్ వేసుకునే అంత తీరిక ఉంటుందా? దాని గురించి ఆలోచించడానికి సరిపోతుంది కదా! అని విరాట్ చెప్పగానే కర్ణ ఏం మాట్లాడకుండా అసహనంగా లేచి అక్కడే ఉన్న ఒక రాయిని కాలితో బాస్కెట్ బాల్ రేంజ్‌లో తన్ని ఐ వాంట్ దక్ష రైట్ నౌ రా! నాకు దాన్ని చూడకపోతే పిచ్చి పట్టేలా ఉంది. 24 అవర్స్ 24 అవర్స్ దాన్ని చూసి అని కర్ణ ఫ్రస్ట్రేషన్ ఎక్కువై అరుస్తుంటే, సంవత్సరం చూడకుండా ఉన్నవాడివి 24 గంటలకి ఏమైందిరా నీకు? అని విరాట్ ఆశ్చర్యంగా అడిగాడు.
అప్పుడది ఇంటెన్షనల్‌గా వదిలేసి వెళ్ళిపోయింది అని నాకు తెలుసు. అందుకే దాని మీద ఉన్న చిరాకుతో దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దాన్ని ఇంటెన్షనల్‌గా ఎవరో నా నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నాకు కంగారుగా అనిపిస్తుంది అనగానే, చూడొచ్చులే నో ప్రాబ్లమ్. కానీ ముందు వాళ్ళెవరో కనుక్కోవాలి. కొంచెం సహనంగా ఉండాలి. నువ్విదే అసహనం చూపించావంటే దక్ష సేఫ్‌గా మనకి దొరకడం ఇంపాసిబుల్ అన్నాడు విరాట్. కర్ణ కోపంగా విరాట్ వైపు చూసి, ఈ కర్ణ డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదు. ఇంపాసిబుల్‌ని పాసిబుల్ చేసి చూపిస్తాను అని చెబుతూ ఉంటే, ఇదే స్పిరిట్ చూపించు. మాకదే కావాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంత పకడ్బందీగా మనిషిని కంటికి కనబడకుండా మాన్యుపులేట్ చేయగలిగే నెట్వర్క్ ఉన్న వాళ్ళ గురించి తెలియాలి. ముందు పారిస్ కాప్స్‌కి ఇన్ఫార్మ్ చేసి ఈ డీటెయిల్స్ తీసుకోవాలి అని విరాట్ చెప్పగానే, పద అంటూ ఇద్దరూ స్టార్ట్ అయ్యారు. ఇద్దరూ కలిసి తిరిగి హోటల్ రూమ్‌కొచ్చేసరికి, ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని అడిగింది డూప్లికేట్ దక్ష. బయట చిన్న పనుండి బయటికి వెళ్ళొచ్చాం. మీ అక్క నీతో మాట్లాడాలని ఒకటే కలవరిస్తుంది. మీ అక్కతో మాట్లాడతావా అని విరాట్ అడిగేసరికి దక్ష విరాట్ వైపు చూసి, నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు బావ. నిద్రొస్తుంది. నేను పడుకుంటాను అని చెప్పడంతో విరాట్ కర్ణ వైపు చూసేసరికి కర్ణ సీరియస్‌గా ఆ డూప్లికేట్ దక్ష వైపు చూస్తూ కనిపించాడు. విరాట్ కర్ణ చేతిని పట్టుకొని చిన్నగా ప్రెస్ చేసి, నేను నా బేబీతో కాల్ మాట్లాడేసి వస్తానని దీక్షితకి ఫోన్ చేయడంతో, ఏంటి విరాట్ ఉదయం ఎప్పుడో ఫోన్ చేశావు. ఇప్పటివరకు అడ్రస్ లేదు అనగానే, వర్క్‌లో బిజీగా ఉన్నాను బేబీ. మెడిసిన్ వేసుకున్నావా? భోజనం చేశావా? అనగానే, చాలా రోజులకి అమ్మ చేతి వంట తిన్నాను. నాన్న కూడా నాతో కూర్చొని చాలా సేపు కబుర్లు చెప్పారు అని దీక్షిత హ్యాపీగా చెప్పడంతో విరాట్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ దక్ష మ్యాటర్ తెలిస్తే దీక్షిత కండిషన్ మాత్రం ఇమాజిన్ చేసుకోలేకపోయాడు. ఎంతో కష్టపడి ఆమె సేఫ్టీ, బేబీ సేఫ్టీ కోసం శ్రీమంతం కోసం ఒప్పిస్తే, ఈ టైంలో దక్ష మిస్ అవ్వడంతో పిచ్చెక్కిపోయింది విరాట్‌కి. ఏంటి విరాట్ సైలెంట్ అయిపోయావు అనగానే, ఏం లేదు. ఇప్పుడే రూమ్‌కొచ్చాను. భోజనం చేసి పడుకుంటాను. నువ్వేం బెంగ పెట్టుకోకు. రేపు రావడం కుదరకపోవచ్చు. ఇంకా షూటింగ్ ఉంది అనగానే, అదేంటి ఈరోజే రిటర్న్ అవుతాను అన్నావు కదా! అనగానే, అవును షెడ్యూల్ మారింది అనేసరికి, ఓకే విరాట్. మిస్ యూ సో మచ్. నువ్వు లేకపోవడం తెలుస్తోంది అని దీక్షిత్ అనగానే, ఉన్నప్పుడు పట్టించుకోలేదు కదా! అని అడిగాడు. అవును. పట్టించుకోకుండానే కాఫీలు, టిఫిన్‌లు తీసుకున్నాడు పాపం పిల్లాడు అనగానే విరాట్ నవ్వేసి ఫోన్‌లోని ముద్దు పెట్టి మిస్ యూ బేబీ. మిస్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఎలాగైనా త్వరగా రావడానికి ట్రై చేస్తాను. నువ్వు జాగ్రత్త అని చెప్పడంతో లవ్ యూ టూ విరాట్ అని చెప్పి దీక్షిత కూడా ఫోన్ కట్ చేసింది. విరాట్ ఫోన్ కట్ చేసి దక్ష త్వరగా దొరికితే బావుండు. లేదంటే చాలా గందరగోళం జరిగిపోతుంది. అన్నిటికి మించి కర్ణ పరిస్థితి, దీక్షిత పరిస్థితి ఊహించుకోలేకపోతున్నాడు. నారాయణ, ఇందిర కూతుళ్ళని క్షమించిన తర్వాత చాలా సెన్సిటివ్‌గా మారిపోయారు. ఈ వయసులో వాళ్ళకి కూడా కడుపు కోత కరెక్ట్ కాదు అని దేవుణ్ణి ప్రార్థించాడు. విరాట్ రూమ్‌లోకి వచ్చేసరికి దక్ష బెడ్ మీద కూర్చుని, బావగారు మీరు వేరే రూమ్ తీసుకోవాలి కదా! మాకు ప్రైవసీ ఉండొద్దా? అనగానే కర్ణ సీరియస్‌గా ఆమె వైపు చూసి, నువ్వు పడుకో. నేను వాడు వేరే రూమ్‌లోకి వెళ్తాం అనగానే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అనగానే ఇద్దరూ ఆమె వైపు చూసేసరికి, మీరెక్కడికి వెళ్తున్నారు? అని మాట మార్చింది. విరాట్, కర్ణ ఎక్కడ కంట్రోల్ తప్పుతాడేమోనని కంగారు పడుతూ ఉంటే, కర్ణ విరాట్ చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి ఎర్రబడిన మొహంతో వేరే రూమ్ కోసం రిసెప్షన్ దగ్గరికి వెళ్తూ ఉండగానే, నువ్వేమీ టెన్షన్ పడకు. దక్ష మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. నిజంగా తనకి హాని చేసేవాళ్ళైతే నీ దగ్గరికి డూప్లికేట్ దక్షని పంపించాల్సిన అవసరం లేదు అన్నాడు విరాట్.
వేరే రూమ్‌లోకి చెక్-ఇన్ చేసిన తర్వాత కర్ణ మొబైల్ బెడ్ మీదకి విసిరి కొట్టి విండో దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. తనని కదిలించుకొని మరీ కవ్వించే దక్ష ఆటపాటలు, ఆమె ముద్దు మొహం, నడుముకి అందంగా ఊగే పొడవాటి జడ, ఆమె రూపం గుర్తొస్తుంటే గుండెల్లో గుచ్చుకుంటున్న ఫీలింగొస్తోంది. తన గుండెల మీద నిద్రపోయే ఆమె అమాయకమైన రూపం మనస్సుని కలిచివేస్తుంది. ఇంతలో మొబైల్ నోటిఫికేషన్ రావడంతో కర్ణ పట్టించుకోకపోయేసరికి విరాట్ కర్ణ మొబైల్ ఓపెన్ చేసి ప్యారిస్ కాప్స్ మనకి అడిగిన డీటెయిల్స్ పంపించారు అనగానే కర్ణ టక్కున వెనక్కి తిరిగి మొబైల్ లాక్కుని డీటెయిల్స్ వెతికి త్వరగా మనం వాళ్ళని పిలిపించు. ఎవడెవడి మ్యాన్షన్స్ ఎక్కడెక్కడున్నాయో మొత్తం జల్లెడ పట్టాలి అన్నాడు కర్ణ. దాంతో విరాట్ వెంటనే వాళ్ళ మనుషులకి కాల్ చేయడంతో వాళ్ళు హోటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండేసరికి విరాట్ బయటికెళ్ళి కాప్స్ పంపించిన డీటెయిల్స్ మొత్తం పంపించి ఎవ్వడి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు. ఎవడెవడు ఎక్కడుంటాడు, ఎప్పుడెప్పుడు బయటకెళ్తారు, వాళ్ళ వర్క్స్ ఏంటి, ఎలాంటి వర్క్స్ చేస్తున్నారు, మెయిన్‌గా ఏ వర్క్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు, ఇవన్నీ తెలియాలి అని చెప్పడంతో వాళ్ళు సరే అంటూ సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. విరాట్ మళ్ళీ హోటల్ రూమ్‌లోకొచ్చి, "రేపు మార్నింగ్ లోపు మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. నువ్వు టెన్షన్ పడకుండా పడుకోరా" అంటున్నా కూడా కర్ణ వినిపించుకోకుండా విండో దగ్గర నిలబడి అలాగే ఆలోచిస్తూ ఉంటే విరాట్ కర్ణ దగ్గరికి వెళ్లి, "నేను ఒప్పుకుంటాను. అదంటే నీకు పంచప్రాణాలు. దానికోసం పిచ్చెక్కినట్టుగా తిరిగిన వాడివి. అంత ఈజీగా దాన్ని మర్చిపోయి నిద్రపోతావని నేను అనుకోను. కాకపోతే రేపు దానికోసం ఆ దుర్మార్గులతో పోరాడడానికి నీకు బలం కావాలి. దానికోసమైనా నువ్వు నిద్రపోవాలి" అన్నాడు. అయినా కూడా కర్ణ చలించకుండా అలాగే నిలబడిపోవడంతో "నీతోనే మాట్లాడుతున్నారా?" అని విరాట్ కర్ణ భుజం పట్టుకొని వెనక్కి లాగేసరికి కర్ణ కళ్ళలో మెరిసిన చెమ్మ కనిపించి "ఏంట్రా ఇది?" అని ఆశ్చర్యంగా అడిగాడు విరాట్. దక్షకి "ఏమీ కాదురా" అంటున్న విరాట్‌ని హగ్ చేసుకున్నాడు కర్ణ. అతని మనసులో రేగుతున్న అలజడి ఒక్క స్నేహితుడిగా విరాట్ అర్థం చేసుకోగలిగాడు. బయటికి చెప్పే తత్వం లేక లోపల దాచుకునే శక్తి సన్నగిల్లుతుంటే కర్ణ ఎంత నరకం చూస్తున్నాడో అర్థమవుతుంది. కర్ణ అంటే దక్ష, దక్ష అంటే కర్ణ అనేంతగా కలిసిపోయిన వాళ్ళ మనసులు ఈ ఎడబాటు చూపిస్తున్న నరకానికి ఆవేదనతో దహించుకుపోతున్నాయి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.